హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీస్ నెల్లూరు కిచెన్. నేను మీ అర్చన. ఈరోజు వీడియోలో ఎంతోమందికి ఇష్టమైన పానీపూరిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. పానీపూరి అంటేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి. అలాంటి పానీపూరిని ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ, ఇది బాంబే రవ్వ కూడా అంటారండి, 4 స్పూన్ల మైదా, రుచికి తగ్గ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి, ఎందుకంటే రవ్వ నీళ్లను పీల్చుకుంటుంది. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక క్లాత్తో క్లోజ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 5 గంటల ముందు నానబెట్టిన బఠానీలు వేసి ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో కుక్కర్లో ఒక 2 పెద్ద బంగాళదుంపలు వేసుకున్నానండి. చిన్నవి అయితే ఒక 3 వేసుకుంటే సరిపోతుంది. ఈ బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకో బౌల్లో చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు పుదీనా, అరకప్పు కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, 4 చిన్న అల్లం ముక్కలు, రుచికి తగ్గ ఉప్పు వేసి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్ తీసుకొని దీన్ని బాగా వడకట్టుకోవాలి. ఇలా 1 స్పూన్ తీసుకొని బాగా కలుపుతూ వడకట్టుకోవాలి. ఇందులోనే కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ వడకట్టుకోండి. అందులో ఉన్న రసం మొత్తం బాగా వడిగిపోతుంది. ఇలా వడగట్టిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును బాగా కలిపి చింతపండు పులుసును ఇందులో వడకట్టి పోసుకోవాలి. ఇందులో మొత్తం ఒక 500 ml వరకు వాటర్ పోసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ కారం, రుచికి తగ్గ ఉప్పు, 1/2 స్పూన్ ఆమ్చూరు పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక అరదెబ్బ దాకా నిమ్మరసం పిండి మరోసారి బాగా కలపండి. మనకి పానీ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పానీపూరిలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఉడకబెట్టిన బంగాళదుంపలను మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అలాగే ఉడకబెట్టిన బఠానీలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. మనకి పానీపూరిలోకి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం 20 నిమిషాల ముందు నానబెట్టిన పిండిని తీసుకొని మరోసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం పొడిపిండి చల్లుతూ పిండిని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా చపాతీలాగా రుద్దుకుంటే సరిపోతుంది. మరీ పలుచగా రుద్దితే అప్పడాల్లాగా తయారవుతాయి. అలాగే మందంగా రుద్దితే పూరీలు మెత్తగా వస్తాయి. ఇలా మీడియం సైజులో రుద్దుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న మూత తీసుకొని లేదా ఒక చిన్న గిన్నె తీసుకొని వీటిని రౌండ్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న మూత తీసుకొని కట్ చేస్తున్నానండి, ఎందుకంటే తినడానికి ఈజీగా ఉంటాయని. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాస్ అన్ని తీసేసేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పూరీలన్నింటినీ జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ పూరీలని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒక 2-3 వేసుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే పూరీలు తొందరగా మాడిపోతాయి. పూరీలు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే పూరీలు మాడిపోతాయి, అలాగే మెత్తగా వస్తాయి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ఈ పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలన్నింటినీ ఇలాగే కాల్చి ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా అయితే మనకు పానీపూరి రెడీ అయిపోయింది. ఈ పానీపూరి తినడానికి ఉల్లిపాయల్ని ఒక సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి.
పానీపూరి తినాలనిపించినప్పుడు బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగా కుదురుతుంది. మీకు తినాలనిపిస్తుందా? అయితే మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.